హే గైస్, మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా పేరు వరకు మీరు చూస్తున్నారు LSUD Tech Telugu. అండ్ ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ చీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టెక్నాలజీ ఎలా ఎవాల్వ్ అయిందంటే, చిన్నప్పుడు మనం ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్లో మనం ఫోన్ బొమ్మ గీయమంటే ఇలా గీసేవాళ్ళం. అండ్ తర్వాత ఇప్పుడు ఎలా గీస్తున్నారు, నెక్స్ట్ ఇలా, అండ్ ఇప్పుడేమో ఇలా నాచ్ పెట్టి ఇలా తీస్తున్నారు. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఫోన్ గీయమంటే పిల్లలు ఏం చేస్తారంటే జస్ట్ ఒక రెక్టాంగిల్ గీసి ఇదే ఫోన్ అంటారు. ఎందుకంటే నిజంగా అలా అవుతుంది కాబట్టి టెక్నాలజీ అనేది. సో ఫోన్ బెజల్స్ అనేవి చిన్న చిన్న అయిపోతూ వచ్చాయి అనమాట. ఫస్ట్ పెద్దగా ఉండేవి, తర్వాత చిన్నవి అలా 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 అయిపోయాయి. ఇప్పుడైతే నాచ్లు వచ్చాయి పెద్దదానికి. మొత్తం iPhone 10కి, OnePlus 6కి అన్ని ఫోన్స్కి పైన ఒక నాచ్ అనేది వస్తుంది కెమెరాస్ పెట్టడం కోసం. అది కూడా. అండ్ oppo Find X అనేది కొత్తగా రిలీజ్ అయింది. మన వీడియో మిస్ అయితే మీరు ఖచ్చితంగా పైన ఐ బటన్ ఉంటుంది, పైన క్లిక్ చేసి చూసేయండి. అండ్ vivo X కూడా రిలీజ్ అయింది. పాపప్ కెమెరా అయితే లోపల హైడ్ చేశారు, కానీ అంటే ఫుల్ స్క్రీన్ రావడం కోసం. కానీ కింద చిన్న అనేది ఒకటి ఉంది అన్నిటికీ కూడా. కింద పైన ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది, నాచ్ పెట్టినారు కెమెరాల కోసం, కానీ కింద చిన్న అనేది ఎందుకు ఉంటుంది? ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు అక్కడ, కానీ చిన్న అనేది ఎందుకు ఉంటుంది? ఒక iPhone 10కి తప్ప మిగతా అన్ని ఫోన్స్కి కనీసం కొంచెమైనా చిన్న అనేది ఉంది. OnePlusకి ఉంది, అండ్ ఈ Mi8కి ఉంది, ఈ oppo Find Xకి ఉంది, అన్నిటికీ కూడా. అది ఎందుకు అంటే స్మార్ట్ ఫోన్ డిస్ప్లేకి కనెక్టర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మన స్మార్ట్ ఫోన్ డిస్ప్లే మీద ఎక్కడెక్కడ ఏ కలర్ రావాలి అంటే డిస్ప్లే వర్క్ చేయడం కోసం కింద కనెక్టర్ అనేది ఒకటి జాయిన్ చేయాలి డిస్ప్లేకి. సో కనెక్టర్ జాయిన్ చేయాలంటే కొంచెం స్పేస్ అనేది పడుతుంది కదా. ఆ స్పేస్లోనే, ఆ చిన్న స్పేస్లోనే ఆ కనెక్టర్ అనేది పెడుతున్నాయి అనమాట కంపెనీస్ అని కూడా. కానీ iPhone 10కి అలా లేదు కదా. ఎందుకు ఎలా అంటారా? iPhone 10 అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. అది లిటరల్గా స్క్రీన్ని ఇలా బెండ్ చేసి, ఆ బెండ్ అయిన చోట ఆ కనెక్టర్ అనేది జాయిన్ చేశారు యాపిల్లో. సో అది చేయడం చాలా కష్టం అండ్ చాలా ఖర్చు కూడా అవుతుంది. సో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ చిన్న కంపెనీస్ అంటే OnePlus ఎటువంటిదో అంత ఖర్చు చేయడానికి రిస్క్ చేయం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అది ఖర్చు చేస్తే. సో యాపిల్ iPhone 10 చూసారు, ఇప్పుడు ₹1,00,000 ఉంది ఫోన్. అది ఎందుకు అంత కాస్ట్ ఉందంటే స్క్రీన్ వల్ల మెయిన్లీ. ఇంటర్నల్స్ కూడా బాగుంటాయి. ఇంటర్నల్స్ iPhone 8లో దీనికి రెండు సేమ్, కానీ స్క్రీన్ చాలా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి చాలా కాస్ట్ అనేది ఎక్కువ. దాన్ని తయారు చేయడం కూడా చాలా కాంప్లెక్స్ పని అనమాట. సో ఈ మిగతా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి R&D కూడా, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, యాపిల్కి అయితే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు R&D మీద. యాపిల్ అండ్ శాంసంగ్ పెద్ద కంపెనీస్ అన్ని కూడా, vivo, oppo ఇవి కూడా. కానీ చిన్న కంపెనీస్కి R&D మీద అంత ఇన్వెస్ట్ అనేది చేయవు. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఏదైనా ఒక ఫోన్ తీసుకొస్తే ఇవి సిమిలర్ డిజైన్తో కాపీ చేయడం, లేకపోతే ఒక జనరిక్ స్మార్ట్ ఫోన్ డిజైన్ చేయడం అలా చేస్తూ ఉంటాయి అనమాట. OnePlus అని చూసాం కదా, ఇప్పుడు అన్ని ఫోన్స్కి నాచ్ వస్తుంది, 8:9 డిస్ప్లే వస్తున్నాయి. సో ఇంకా ఆ స్మార్ట్ ఫోన్ చిన్న అనేది పోవాలంటే అలా బెండ్ చేయాలి, లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ అయినా రావాలి. ఈ స్మార్ట్ ఫోన్ చిన్స్ ఆ ప్రాబ్లం వల్ల ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. సో ఆ ప్రాబ్లం స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కనెక్టర్ అనేది కనెక్ట్ చేయాలి. అందువల్ల iPhone 10కి బెండ్ చేసి చేయగలిగారు, మిగతా వాళ్ళకి అది కుదరలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, గ్రోత్ అనేది ఉంటుంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ LSUD Tech Telugu. బాయ్.